మన మార్గదర్శి మన మురళీకృష్ణ శ్రీ తోట మురళీకృష్ణ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ గా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ గుంతకల్లులో సేవలందించారు. శ్రీ తోట మురళీకృష్ణ గారు 1965 సంవత్సరం సెప్టెంబర్ 18న శ్రీమతి తోట శశికళ శ్రీ తోట సాంబశివరావు దంపతులకు జన్మించారు. ఆయనకు గౌరీదేవి సహోదరిగా, మారుతి శ్రీనివాస్ సోదరుడిగా ఉన్నారు. మురళీకృష్ణ గారు శశికళ సాంబశివరావు దంపతులకు ఆఖరి సంతానం. మురళీకృష్ణ గారు ప్రాథమిక విద్యాభ్యాసాన్ని గుంటూరులోని పట్లిబండ్ల సీతారామయ్య హైస్కూల్ నందు అభ్యసించారు. ఇంటర్మీడియట్ కళాశాల విద్యను గుంటూరులోని జేకేసీ కళాశాల నందు, అలాగే బిఎస్సి రసాయన శాస్త్రంలో బ్యాచిలర్స్ డిగ్రీని గుంటూరులోని ఏసీ కళాశాల నందు పూర్తి చేశారు. రసాయన శాస్త్రంలో డిగ్రీ పూర్తి చేసిన శ్రీ తోట మురళీకృష్ణ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్పీఎఫ్ రైల్వే రక్షక దళం పరీక్షల్లో విజయవంతంగా కృతార్థులై 1987 సంవత్సరంలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ నందు సబ్ ఇన్స్పెక్టర్ గా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. ప్రాథమిక శిక్షణ పూర్తయిన తర్వాత మురళీకృష్ణ 1988 సంవత్సరం ఏప్రిల్ 29న గుంతకల్లు సబ్ స్టోర్స్ లో చేరారు. 1988 సంవత్సరం జూలై 2న గుంతకల్ పోస్ట్ విధులలో చేరి 1989 మే 24వ తేదీ వరకు అక్కడే సేవలందించారు. 1989 సంవత్సరం మే 30న కాకినాడలో బాధ్యతలు స్వీకరించి 1994 సంవత్సరం మే 10వ తేదీ వరకు అక్కడ సేవలందించారు. 1994 సంవత్సరం మే 21న అప్యార్డ్ లో బాధ్యతలు స్వీకరించి 1994 అక్టోబర్ 9 వరకు అక్కడ బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత 1994 సంవత్సరం అక్టోబర్ 10న ఇన్స్పెక్టర్ గా పదోన్నతిపై విజయవాడ డివిజన్ లోని నెల్లూరుకు బదిలీ అయి అక్కడ 2000 సంవత్సరం ఏప్రిల్ 22 వరకు బాధ్యతలు నిర్వహించారు. 2000 సంవత్సరం మే 4న కాజీపేటలో చేరి 2004 మార్చ్ 23 వరకు అక్కడ పనిచేశారు. 2004 మార్చ్ 26న కాచిగూడలో ఉద్యోగ బాధ్యతలు స్వీకరించి 2005 ఏప్రిల్ 14 వరకు అక్కడ ఉద్యోగంలో కొనసాగారు. ఇంకా 2005 ఏప్రిల్ 15న క్రైమ్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ రైల్వే దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయంలో చేరి 2006 డిసెంబర్ 6 వరకు అక్కడ ఉద్యోగంలో నిమగ్నమయ్యారు. ఆ తర్వాత క్రైమ్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ సౌత్ సెంట్రల్ రైల్వే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రధాన కార్యాలయం నుండి డెప్యుటేషన్ పై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ హైదరాబాద్ కు బదిలీ అయి 2006 డిసెంబర్ 14 నుండి 2012 ఆగస్టు 31 వరకు దాదాపు 6 సంవత్సరాలు అక్కడ బాధ్యతలు నిర్వహించారు. సిబిఐలో ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన సమయంలో మురళీకృష్ణ గారు చాలా ముఖ్యమైన కీలకమైన కేసులను ఛేదించారు. వాటిలో అత్యంత కీలకమైనది, ప్రధానమైనది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కేసు ఒకటిగా చెప్పవచ్చు. ఆ తరువాత 2012 అక్టోబర్ 1న హైదరాబాద్ లోని క్రైమ్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కు తిరిగి వచ్చి అక్కడ 2012 అక్టోబర్ 15 వరకు విధులు నిర్వహించారు. ఇన్స్పెక్టర్ స్థాయి నుండి అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ స్థాయికి పదోన్నతి పొందిన శ్రీ తోట మురళీకృష్ణ గారు నార్త్ ఈస్టర్న్ రైల్వే గోరఖ్పూర్ కు బదిలీ అయ్యారు. గోరఖ్పూర్ నార్త్ ఈస్టర్న్ రైల్వేస్ లో 2012 నవంబర్ 1వ తేదీ నుండి 2013 జనవరి 31 తేదీ వరకు అక్కడ విధులు నిర్వహించారు. 2013 ఫిబ్రవరి 4 నుండి 2016 ఫిబ్రవరి 24 వరకు మౌలా అలీ శిక్షణా కేంద్రంలో విధులు నిర్వహించారు. 2016 మార్చ్ 8 నుండి 2019 ఫిబ్రవరి 12 వరకు సికింద్రాబాద్ డివిజన్ లోని కాజీపేట సబ్ డివిజన్ లో విధులు నిర్వహించారు. 2019 మార్చ్ 1 నుండి 2019 మే 8 వరకు అరకోణంలో పనిచేశారు. 2019 సంవత్సరం మే 17 నుండి 2019 ఆగస్టు 23 వరకు రాజ్కోట్ లోని డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ గా ఇన్ఛార్జ్ గా సేవలందించారు. ఇక 2019 సంవత్సరం సెప్టెంబర్ 9వ తేదీ నుండి 2020 సంవత్సరం
జనవరి 28 వరకు మధురై డివిజన్లో అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు. 2020 సంవత్సరం జనవరి 31 నుండి 2020 సంవత్సరం ఆగస్టు 7 వరకు ఖుర్జా రోడ్ డివిజన్లో డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్గా విధులు నిర్వహించారు. 2020 సంవత్సరం ఆగస్టు 12 నుండి 2025 సంవత్సరం మే 31 వరకు గుంతకల్ డివిజన్లో సేవలందించారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ చరిత్రలో సుదీర్ఘకాలం ఒకే చోట గుంతకల్ డివిజన్లో సేవలందించిన డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్గా కీర్తిని గడించారు శ్రీ తోట మురళీకృష్ణ. మురళీకృష్ణ గారు గుంతకల్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్గా బాధ్యతలు నిర్వహించిన కాలంలో ఆయన ఫిట్నెస్ పై ఎక్కువ దృష్టిని కేంద్రీకరించారు. అందులో భాగంగా 10 కిలోమీటర్లు నడిచేవారు. అలాగే వారాంతాల్లో గుంతకల్ మరియు పరిసర ప్రాంతాలకు 50 నుండి 60 కిలోమీటర్లు సైకిల్ తొక్కేవారు. ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి. 2023 అక్టోబర్ పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మురళీకృష్ణ గారు సికింద్రాబాద్ నుండి గుంతకల్లుకు 360 కిలోమీటర్ల సుదూరాన్ని కేవలం 2.5 రోజుల్లో సైకిల్ ప్రయాణం చేసి అందరి మన్ననలు పొందారు. అలాగే 2024 జూలై కార్గిల్ విజయ దినోత్సవాన్ని పురస్కరించుకుని 7 రోజుల వ్యవధిలో 500 కిలోమీటర్లు సైకిల్ నడిపి పథకాలు సాధించడం విశేషం. శ్రీ తోట మురళీకృష్ణ గారు శివపార్వతి గారిని వివాహం చేసుకున్నారు. వీరికి 2 కుమారులు. మొదటి అబ్బాయి సిద్ధార్థ కాగా రెండవ సంతానం గౌతమ్. మురళీకృష్ణ గారు తన జీవన ప్రస్థానంలో ఎల్లప్పుడూ 2 నియమాలకు ఖచ్చితంగా కట్టుబడి ఉంటూ వచ్చారు. అవి ఒకటి కష్టపడి పనిచేయడం, మరొకటి నిజాయితీ కలిగి ఉండడం. ఒక మాటలో చెప్పాలంటే శ్రీ తోట మురళీకృష్ణ గారు కుటుంబ జీవితం కన్నా ఉద్యోగ జీవితానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని చెప్పడం ఏమాత్రం అతిశయోక్తి కాదు అని చెప్పవచ్చు. ఆయన అధికారిగా హోదాలో ఉన్నంత కాలంలో గుంతకల్ డివిజన్లోని రాయచూర్, డోన్, ధర్మవరం, గుంతకల్లులలో మహిళా బ్యారక్ల నిర్మాణం, డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ నూతన కార్యాలయ భవనం, అలాగే తిరుపతిలో సబార్డినేట్ ఆఫీసర్స్ రెస్ట్ హౌస్ వంటి అద్భుతమైన భవన నిర్మాణ సౌకర్యాలను కల్పించారు. ఇంకా మహిళా రైల్వే రక్షక దళం సిబ్బందికి సమాన అవకాశాలను కల్పించి మహిళలను ప్రోత్సహించి వారికి అండగా నిలబడంలో వారి నిబద్ధత స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన తన సర్వీసులో మహిళా సాధికారతకు పెద్ద పీట వేశారు. గుంతకల్ డివిజన్లో సర్వీసులో ఆయన లేడీస్ బ్యారెక్స్ నిర్మింపజేయడానికి ఎంతో కృషి చేశారు. ఆ కృషి ఫలితంగానే రాయచూర్, డోన్, ధర్మవరంలో మహిళా ఆర్పీఎఫ్ సిబ్బందికి బ్యారెక్స్ నిర్మించడం జరిగింది. గుంతకల్లులో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నది. ముఖ్యంగా మురళీకృష్ణ గారు మహిళా సిబ్బందిని వారి పురుష సహచరులతో సమానంగా పనిచేయాలని ప్రోత్సహించడం గమనించదగ్గ విషయం. అధికారిక పత్రాలలో లింగ నిర్దిష్ట సంకేతాలను తొలగించి స్త్రీ పురుష సమానత్వాన్ని రూఢీ చేశారు మురళీకృష్ణ. ఆయన ఆధ్వర్యంలో గుంతకల్లు డివిజన్లో సమానత్వాన్ని, సమ్మిళిత సంస్కృతిని పెంపొందించారు. 2015 మరియు 2017 సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం డీజీ ఇన్సైనియాతో సత్కరించింది. 2019 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం మురళీకృష్ణ గారి సేవలను గుర్తించి ఇండియన్ పోలీస్ మెడల్ IPM ను అందించి ఆయనను సత్కరించింది. అన్ని మతాలను సమానంగా చూడడం ఆయన నైజం. గుడికి వెళ్లి పూజలు చేస్తారు, మసీదులకు వెళ్లి నమాజు చేస్తారు, చర్చికి వెళ్లి ప్రార్థనలు చేస్తారు. వారి జీవన శైలిని గమనిస్తే వారి నియమాలు, నిబద్ధత, క్రమశిక్షణ, కృషి, పట్టుదల ఇలా ఎన్నో సలక్షణాలు కనిపిస్తాయి. ఆయన మనందరికీ మార్గదర్శిగా నిలిచి ఎప్పుడూ మన హృదయాల్లో నిలిచిపోవాలని మనసారా కోరుకుంటూ వారికివే మా హృదయపూర్వక శుభాకాంక్షలు. మురళీకృష్ణ గారి శేష జీవితం ఇప్పటిలాగే ఎప్పుడూ ఉల్లాసంగా, సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో వెళ్లి విరియాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మనసారా వారికివే పదవీ విరమణ శుభాకాంక్షలు, నమస్సుమాంజలుడు. నమస్కారం.